తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పార్టీ పనుల కోసం ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ యాపిల్, ఫాక్స్కాన్ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై వివిధ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఆ సమయంలో రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సమావేశమవుతారు. పెండింగ్లో ఉన్న నూతన పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల విషయంపై అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉంది. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీని, రుణమాఫీ హామీ పూర్తయిన నేపథ్యంలో వరంగల్లో నిర్వహించనున్న రైతు కృతజ్ఞత బహిరంగ సభకు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన విషయం తెలిసింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మరో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి చేరికలకు సంబంధించి అధిష్టానం అనుమతి కోరేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారు అనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన 5-6 ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు అని, వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు అధిష్టానం అనుమతిని తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతోంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో భేటీ, నూతన పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల విషయంపై క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.